ఏపీ ఏకైక రాజధాని అమరావతి అంటూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడంపై అమరావతి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1600 రోజుల ఉద్యమానికి ఫలితం దక్కిందని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ విజయమని అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు ప్రకటించాల్సిన వైసీపీ మళ్లీ ఆంధ్రుల రాజధాని విషయంలో విషం చిమ్ముతుందంటూ ఫైర్ అయ్యారు. ఎవరన్ని కుట్రలు చేసినా న్యాయం గెలిచిందని అంటున్న అమరావతి మహిళలతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అమరావతి ఏకైక రాజధానిగా ఈరోజు పార్లమెంట్లో చట్టబద్ధత కోసం పునర్వ్యవస్థీకరణ బిల్లునైతే ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్సీపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. రేపు రాజ్యసభలో కూడా దీనికి ఆమోదం ముద్రపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ అమరావతి రాజధాని కోసం ఈ అమరావతి మహిళలు చూసుకుంటే దాదాపు 2019 నుంచి 24 వరకు కూడా వాళ్ళు ఒక చారిత్రాత్మక ఉద్యమం అనేది చేశారు. ఇటు కనకదుర్గమ్మకి సారి తీసుకోండి, లేకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా పాదయాత్ర కూడా చేశారు. ప్రస్తుతం ఆ పాదయాత్ర ఫలితమే ఈ రాజధాని అమరావతి స్థాపన అనేది కూడా వాళ్ళు కూడా ఈరోజు చాలా ఆనంద సంతోషాలు వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఈ అమరావతి ఉద్యమానికి సంబంధించి కూడా శిరీష ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఒక చారిత్రాత్మక ఉద్యమం కూడా చేశారు. ఇప్పుడు ఈరోజు మీ కళ సాకారం అయినందుకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆ రోజు భూములు ఇచ్చే రోజు మేము మా పిల్లలకి ఇచ్చుకోవాల్సినట్టు భూములు తాతల తండ్రుల కాలం నాటి భూములని రాష్ట్ర రాజధాని కోసం మేము త్యాగం చేసి ఒక అద్భుతమైన నగరం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, తెలంగాణకి హైదరాబాద్ లాంటి అద్భుతమైన నగరం ఉంది. మెజారిటీ ఇన్కమ్ హైదరాబాద్ నుండే వస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన నగరం మాకు కూడా కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అడగడంతోనే అప్పుల ఆంధ్రప్రదేశ్గా అప్పులతో చేతబట్టుకొని రాష్ట్రాన్ని విడదీసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రైతుల భూములు అడగంగానే మేము చరిత్రలో మిగిలిపోతాం కదా భూములు ఇచ్చి రాష్ట్ర రాజధానికి అని చెప్పి ఆశతో ఆ రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి ఇచ్చినందుకు ఆ 5 సంవత్సరాలు అంటే 14 to 19 వరకు ఎంతకాలం, కనీసం మా అయితే ఒక 18 నెలల కాలం మాత్రమే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నది. ఆ సమయంలోనే ఎంత చేయాలో డెవలప్మెంట్ అంతకు మించే చేశారు. అంతకుముందు కనుక చూసుకుంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి అమరావతి రాజధాని అడ్డుకోవటం జరిగింది. అప్పుడు కూడాను విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసారు, అవి అక్కడేమీ చల్లలేదు. ఇకపోతే 19 to 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, అమరావతిని అడుగడుగున అమరావతిని ఫస్ట్ వాళ్ళు చేసినటువంటి సేమ్ టైం అమరావతి కూడా న్యూ క్యాపిటల్ అని చెప్పి పెట్టారు. ఆ న్యూ క్యాపిటల్ అమరావతి అని చెప్పి ఈరోజు సెక్షన్ 5 Clause 2లో అమరావతి అని చెప్పి పొందుపరచడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. కాబట్టి ఈ రోజు పార్లమెంట్లో దాని చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఈ మాత్రం విషయాన్ని కూడా అవగాహన చేసుకొని చట్టం గురించి తెలుసుకోకుండా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడడం సిగ్గుచేటు. ఒక రకంగా మా దురదృష్టం, మా దౌర్భాగ్యం. గత 5 సంవత్సరాలు ఈయన భరించడం. ఎప్పటికైనా సరే మా అమరావతి ప్రాంతానికి రైతులకు కానివ్వండి, అమరావతి ప్రాంత ప్రజలకు కానివ్వండి, రాష్ట్ర ప్రజలకు కూడా సగర్వంగా నా రాజధాని ఇది అని చెప్పుకునేలాగా చట్టబద్ధత కల్పించడం అనేది నిజంగా హర్షించదగినటువంటి సమయం. మీరు 5 సంవత్సరాల ఉద్యమం సమయంలో కూడా చూసుకున్నట్లయితే అప్పటి ముఖ్యమంత్రి జగన్ వెళ్ళే సమయంలో, వచ్చే సమయంలో మీరు ఏదైతే అక్కడ ఆందోళన చేస్తున్నారో పరదాలు కూడా వేసేవాళ్ళు. అమరావతి అని పేరు పలకడానికి కూడా ఇష్టపడనటువంటి మనిషి, అమరావతి ప్రాంత ప్రజల్ని రాష్ట్ర రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులని కంటితో కూడా చూడడం ఇష్టపడక, లేక నిజానికి భయపడి, న్యాయానికి భయపడి, ధర్మానికి భయపడి ఆయన పరదాలు కట్టుకొని ఆక్టోపస్ బలగాల మధ్య అసెంబ్లీకి వెళ్ళినటువంటి వైనం. ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఎవ్వరికీ ఉండదు. అది జగన్మోహన్ రెడ్డికే సరిపోయింది. ఎందుకంటే ఎవరైనా సీఎం అనే వ్యక్తి రాష్ట్ర ప్రజలు తన భూమిని రాష్ట్ర రాజధాని కోసమో రాష్ట్ర ప్రయోజనాల కోసమో త్యాగం చేస్తే వాళ్ళకి నిజం చెప్పాలంటే సన్మానం చేస్తారు. అది వదిలిపెట్టి త్యాగదనులుగా మిగిలిపోయే మమ్మల్ని ఇష్టారాజ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులని, బినాములని, నేను ఇందాక చెప్పాను, ఇష్టం వచ్చినట్లు అన్నిటికీ మించి ఉద్యమం చేసే టైంలో మమ్మల్ని కోకాపేట ఆంటీలతో పోల్చారు, బేబక్కలు అన్నారు, ఇంకోటి కుక్కలతో పోల్చారు. జడ్జీలకు నమస్కారం చేస్తే కుక్కలతో పోల్చారు. పెయిడ్ టెంట్ ఒకటి వేయించి పెయిడ్ బ్యాచ్ని తీసుకొచ్చి మా మీదకి దాడులకు పంపించి, నిద్రాహారాలు మానుకొని తిండి తిప్పలు లేకుండా మా పిల్లలను సరిగ్గా చదివించుకోలేనటువంటి పరిస్థితిలో మమ్మల్ని 5 సంవత్సరాల పాటు ఉక్రోషం వెళ్ళబోచ్చాం. రౌడీ రాజ్యం, రాక్షసత్వాన్ని మా మీద దౌర్జన్యాలు చేస్తే అవన్నీ కూడా ఓర్చుకొని మొక్కమని ధైర్యంతో మేము ముందుకెళ్ళడానికి కారణం, మేము నడుస్తుంది ధర్మదారిలో, మేము చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైనది, ధర్మమైనది. అది మా ఇళ్ల కోసం, మా కుటుంబాల కోసమో, ఒక వ్యక్తి కోసమో చేస్తున్నటువంటి కాదు,
రాష్ట్రం కోసం చేస్తున్నాం కాబట్టి అంత ధైర్యంగా ముందుకెళ్ళాము. అదే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మా వెనకాల నిలబడడం జరిగింది. ఈరోజు ఈ విజయం ఏదైతే ఉంది ఇది రాష్ట్ర ప్రజలందరిది, నాట్ ఓన్లీ అమరావతి ఫార్మర్స్, రాష్ట్ర ప్రజలందరి విజయంగానైతే నేనైతే చెప్తాను. అన్నిటికీ మించి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. ఎప్పటికైనా సరే అంతిమ విజయం న్యాయానిదే, ధర్మానిదే. అంటే ఇక్కడ చూడొచ్చు గత 5 సంవత్సరాలు ఏదైతే వీళ్ళు ఉన్నారో ఈ ఉద్యమం కూడా చూసుకున్నట్టే ఆ ఉద్యమానికి నేడు ఏదైతే తమ పోరాటం ఈరోజు ఫలించింది. కేవలం ఇది అమరావతి రైతులు కానీ అమరావతి మహిళల విజయం కాదు, ఇది మొత్తం రాష్ట్ర ప్రజలందరిది. అయితే ఇప్పటికైనా సరే ఏదైతే ఈరోజు మీడియా సమావేశం కానీ మళ్ళీ కొత్త ప్రతిపాదనలు ఇప్పటికైనా సరే ఉమ్మడి ఏదైతే ఇప్పటికే అమరావతి ఏదైతే ఉందో అమరావతికి మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ తేజ శ్యామ్, హెచ్ఎం టీవీ.